ఏముంది? ఊజు దేశమందు యోబును ఒక మనుషుడుండెను. ఆఖరు మాట, జనులందరిలో అతడే గొప్పవాడు. మాట దొరికిందండి. ఒక మనుషుడున్నాడు. ఊజు దేశమందు ఒక మనుషుడున్నాడు. కొంచెం మీరు వినాలి. ఊజు దేశమందు ఒక మనిషి ఉన్నాడు. అతడు జనులందరిలో గొప్పవాడనబడెను. చాలా మంచి మాట, మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోవచ్చు దాన్ని. అతడు గొప్పవాడనబడెను. తర్వాత 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు అంటే దేవుడు చెప్తున్నాడు. అందుకు యెహోవా అనగా అందుకు దేవుడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్టుగా. దయగల తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ అందించబడే మాటలు మీవి, గ్రంథం మీది. మేము మీ ప్రజలం. మాతో మాట్లాడుతున్నామని హడావుడు లేకుండా నిమ్మలంగా నిదానంగా మీ వాక్యమును ధ్యానం చేయుటకు చాలా కృప దయచేయమని, మాతో మీరు మాట్లాడుతున్నామని, మమ్మల్ని దాటి వెళ్ళక మాతో ఉండి మాతో ముచ్చరించి మమ్మల్ని బలపరిచి మీ కొరకై సిద్ధపరచమని క్రీస్తు ప్రభు ద్వారా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి దీనిలో వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, ఈ మధ్యాహ్నపు వేళ 3 శ్రేష్టమైన మాటలు మనం దేవుడే తన భక్తుల చేత రాయించి చాలా శ్రేష్టమైన మాటలు రాశాడు. మొదటి మాట, ఊజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు అన్నాడు. రెండవది 4వ వచనం లేక 3వ వచనం ఆఖరి భాగంలో అతడు గొప్పవాడు అన్నాడు. తర్వాత 8వ వచనంలో నా సేవకుడైన యోబు. అందరు వినాలి, నా సేవకుడైన యోబు. మనం యోబు జీవితాన్ని ఆలోచించడానికి దేవుడే తన గురించి యోబు గొప్పవాడు అన్నాడు. చాలామంది అనుకుంటారు కదా, అతనికి బాగా ఆస్తులున్నాయి కాబట్టి గొప్పవాడయ్యాడు. అది కాదు. చాలా ఆస్తులున్నాయి కాబట్టి అతడు గొప్పవాడిగా పరిగణించబడ్డాడు. అతడికి ఏమీ పర్వాలేదులే, చాలా ఉంది కాబట్టి గొప్పోడయ్యాడు అనుకుంటా ఉంటాం. ఒకవేళ అయితే అదొక భాగం అవ్వచ్చు, కానీ అతను ఎందుకు గొప్పవాడిగా పిలువబడ్డాడో, దేవుడే అతను ఎందుకు గొప్పవాడని చెప్పాడో దేవుని వాక్యములు చాలా బాగుంది. ఊజు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు, అతడు గొప్పవాడనబడును. ఇప్పుడు అన్నాడు, నా సేవకుడైన యోబు. ఒక మనుషుడు, అతడు గొప్పవాడు, అతడు నా సేవకుడు అన్నాడు. సహజంగా నేటి దినాల్లో సేవ అనగానే మా బోటలో అనుకుంటా ఉంటాం. ఆవులన్న సేవకుడు, పాస్టర్ యొక్క సేవకురాలు కాబట్టి అదే పని మీద ఉంటారు అని అనుకుంటా ఉంటాం. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, లోకాసు చదివిగా ఆమె ఉపవాస ప్రార్థనతో సేవ చేయుచుండెను. ఎవరామె? అన్న అని ఆమె 7 సంవత్సరాల భర్తతో కాపురం చేసి సంసారం చేసి 84 సంవత్సరాలు ఆమె మందిరంలో విడవక ఉపవాస ప్రార్థనా సేవ చేయుచుండెను. ఏం సేవ? ఉపవాస ప్రార్థనా సేవ. ఎన్ని సంవత్సరాలు అంటే 84 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. అంటే నేను చెప్పాను, ఇంచుమించు 20 ఏళ్ళకి పెళ్ళి అయితే 7 సంవత్సరాల బలతో సంసారం చేస్తే 27 సంవత్సరాలు. అయితే మందిరంలో ఆమె టోటల్గా 84 సంవత్సరాల మందిరం విడువక. ఒక మాట చెప్పనండి, 84 ఏళ్ల వయసులో ఆమె ఒగిస్తా ముసలామేనా? ఆమె ఉపవాస ప్రార్థన చేయుచుండెను. ఏం చేస్తుంది? ఉపవాస. ఎన్ని ఏళ్ళ వయసులో? 84 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉంది, మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది.
ఆ మాట దేవుడు ఏం రాయించాడంటే, ఆమె అనగా వృద్ధురాలు ఉపవాస ప్రార్థన చేసిన ఒక మాట మీకు చెప్తాను. అబ్రహాముకు కొడుకు పుట్టినప్పుడు ఎన్ని ఏళ్ళు ఉండొచ్చు? అబ్రహాము కొడుకు పుట్టినప్పుడు ఎన్ని ఏళ్ళు ఉండొచ్చు? నేనంట 70 ఏళ్ళు. ఇప్పుడు 70 ఏళ్ళు అబ్రహాము వృద్ధురా, ముసి కుర్రోడా? చెప్పలేంది, వృద్ధులే కదా. ఆయన మోరియా పర్వతం దేవునికి బలర్పించడానికి ఆయన మోరియా పర్వతం ఎక్కెను అని. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధించే స్థలం, దేవునికి బలర్పించే స్థలం మోరియా పర్వతం ఉంది. ఆ మోరియా పర్వతానికి వృద్ధుడైన ఆయన అబ్రహాం గారు దేవుడు చెప్పాడు కాబట్టి, అది కొండైనా, అది చెట్లున్నా, రాళ్ళున్నా నా దేవుని ఆరాధించే స్థలము కాబట్టి నేను అక్కడికి వెళ్ళి బలర్పించాలా అనుకొని ఎక్కిపోయాడు. అద్భుతం చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వారు సమర్పించుకున్నారు. దేవుని ఆరాధన కొరకై, దేవుని ప్రార్థన కొరకై వారు సమర్పించుకున్నారు. వారు సమర్పించుకున్నారు. అందుకే దేవుడు వారిని నా సేవకులు, నా సేవకులు అన్నాడు. నాతో ఒక ఆయన, మా వాడిని బైబిల్ కాలేజీ పంపిద్దాను పాస్టర్ గారు అన్నాడు. ఎందుకంటే 10 పెళ్ళేయండి కాబట్టి వాడు చదువు రాదన్నా అన్నాడు. 10 పెళ్ళండి కాబట్టి చదువు కాబట్టి అడిపోవాలి. ఓరే అంటే చదువు రాని బైబిల్ సేవకుడు వలన చదువు రాలేదు కాబట్టి ఎట్టకైనా బతుకుతాడు అండి కదా అర్థం. అది దేవుని అలాగే ఈరోజు సేవ లేకుండా పోతా ఉంది. అలాగయ్యి నేటి దినాల్లో సేవలాగా జరగట్లా. దేవుని సేవలాగా చేయక చాలామంది ఏం ప్రార్థనలేండి, ఏం వాక్యములేండి అని విసుగుపడతా ఉన్నారు. చాలామంది ప్రార్థనకు వచ్చి కూర్చోండి. మొన్న నేను మాసరాజుకుంట్లో ఒక వారం, నేను ఆదివారం వెళ్ళక అశోకును, సాల్మాను, చెన్నలను పంపించి నేను మాసరాజుకుంటూ వెళ్ళాను. పెద్దిరాజు ఉండు కాబట్టి వెళ్తే ఆవులక్క మనం ప్రార్థన పెడదామన్నాను. అందరిని పిలిచి వచ్చింది. 12 మంది వచ్చారు, మొత్తం గొళ్ళోళ్ళే. అయిపోయింది. ఆ తర్వాత మా వాళ్ళు దేవుని నమ్ముకున్నారన్న, నేను పలానా అంది ఒక అమ్మాయి. సరే వాక్యం చెప్పాను, ప్రేర్ చేసి వచ్చాను. మరుస ఆదివారం 32 మంది వచ్చారు గొళ్ళోళ్ళే. దేవునికి మహిమ కలుగునుగాక. మరుస వారం ఒక ఆమందను, ఆవులన్న వాక్యం చెబుతున్నాం, వాళ్ళ డబ్బులు వస్తాయే. వాళ్ళకు ఎవరు నేర్పించారు ఇది? అనడం తప్పని అంటం లేదు. ఈ నేడు సమాజంలో జరుగుతున్న తంతంతిదే. నేటి సమాజంలో పాస్టర్ అట్టనే బతకొచ్చురా, ఈ మామిడికాయ కోతకు వెళ్ళకుండా, చెరుక్కు పోకుండా దేవుడు సేవకు పిలిస్తే మంచిదే. దేవుడు అన్నీ విడిచి దేవుని కోసం వస్తే మంచిదే. కానీ వాడికి చదువు రాదు కాబట్టి, వాడు ఏమి పని చేయలేడు కాబట్టి వాడు సేవ చేస్తే బాగుంటుందన్న ఆడు దేవుడు వాడుకోడు. నాకు భలే బాధేసింది. లేదమ్మా అన్నోళ్ళు అలా కాదు, చందా వేసేదంటే లేదు, వాళ్ళ డబ్బులు వస్తాయి అంట. ఎవరంటే దారుణ వాళ్ళు 2 3 నాకు తెలిసిన పాస్టర్లు, వాళ్ళ డబ్బులు వస్తాయి, వాళ్ళకి వస్తాయి కాబట్టి మనకు కూడా. దేవుని సేవ, దేవుని విధానంలో, దేవుని పరిచర్య, దేవుని విధానంలో చేస్తే దేవుడు తప్పక పోషిస్తాడు. మనం దానికి చూసు. అందుకు ఇప్పుడు దేవుడు అంటాడు కదా, నా సేవకుడైన ఏబు అన్నాడు. ఆయన ఊజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. రెండవది అతడు గొప్పవాడు, అతడు గొప్ప సేవకుడు. దాని అర్థం అది. దేవునికి మహిమ కలుగును గాక. అతని గొప్ప సేవకుడు. అతడు, నేను అంటాను కదా, ఇప్పుడంటే బైబిల్ సెన్స్ చేసుకొని ఊర్లోకి వెళ్ళి వాక్యం చెప్పావు, యేసు ప్రభువుని నమ్మకం చెప్పావు. అప్పుడేం చేశాడు ఆయన అంటే, ఆయన చేసిన అద్భుతమైన 2 సేవలు ఉన్నాయి. ఆయన అద్భుతంగా చేసిన 3, క్షమించండి, ఆయన అద్భుతంగా చేసిన సేవా పరిచర్య 3 ఉన్నాయి. అందుకు దేవుడు అట్లా కలిపి, నేను అనుకుంటా, అందుకు కలిపి దేవుడు నా సేవకుడైన ఏబు అన్నాడండి. మాట చెప్తానండి, ఏమంటాడు? నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటుని అన్నాడండి. ఆయనకొచ్చిన అనారోగ్యతలు బాగానండి, ఆయనకొచ్చిన అనారోగ్యతలో ఆ శరీరమంతా సీకుబట్టి, ఆ శరీరమంతా పురుగులు బట్టి పీకెత్తుంటుంటే, గిక్కుకోవడానికి గోర్లు ఊడిపోతే చిల్ల పెంకుతో గీక్కుంటుంటే ఆయన దేవుని యొక్క మాట కూడా దూషించని వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట చెప్తా అయ్యా, పురుషులు వినండి. ఐజక్ నాకు ఆశ్చర్యం వేసిందో, ఏవో కొడుకులు చచ్చిపోయారు, ఏవో కూతురు చచ్చిపోయారు,
ఏవు భార్యను దేవుడు ఎందుకు ఉంచినట్టు? ఎందుకు ఉంచినట్టు అర్థమవుతుందా? ఈ మాట మీరు కొంచెం ఈ మాట చెప్తాను. ఏబు కొడుకులు చచ్చిపోయారు, ఏబు కూతురు చచ్చిపోయాడు, ఏ భార్య ఎందుకుంది? తిట్టానికా? తోడు కావాలి. అది థ్యాంక్ యూ, అదొకటి మాట. రెండోది తర్వాత మళ్ళా పిల్లలు కనాలి కాబట్టి